శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 17వ తారీఖున కుంభరాశి యందు ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమి, అలాగే ఈ 17వ తారీఖున అమావాస్య ఏర్పడుతుంది. అలాగే ఒక గ్రహణ యోగం ఏర్పడుతుందన్నమాట. అంటే గ్రహణ యోగం అంటే సూర్యుడు, చంద్రుడు, రాహు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు గ్రహణం యోగం ఏర్పడుతూ ఉంటుంది. ఈ గ్రహణ యోగంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు జీవితంలో అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ యోగాలు పుట్టినప్పుడు ఉన్నటువంటి యోగాలు ఆ వ్యక్తి యొక్క జీవితాంతం ఏదో విధంగా వెంటాడుతూ ఉంటాయి. అందుకనే వారు పుట్టినప్పుడు తగు విధమైనటువంటి పరిష్కారం చేసుకుంటే ఆ యోగం ఇబ్బంది లేకుండా జాతకుడు అభివృద్ధికి మళ్ళా కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఈ ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. అంటే ఈ టైంలో ఎవరైనా మనకి ఈ ఫిబ్రవరి 17, 18, 19వ తారీఖు కొంతవరకు జన్మించినటువంటి పిల్లలు ఎవరైనా ఆ టైంలో జన్మిస్తే వారి జాతకంలో ఈ గ్రహణ యోగం ఏర్పడుతూ ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళు ఆ టైంలో పుట్టిన పిల్లలకి శాంతి పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ అమావాస్యతో కూడినటువంటి గ్రహణ యోగం వివిధ రాశుల వారికి ఏ విధంగా లాభపడుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 17వ తారీఖున అమావాస్యతో కూడినటువంటి పంచగ్రహ కూటమి అష్టమ స్థానంలో ఏర్పడింది. ఆ కారణంగా ఈ రాశి వారికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అని పరిశీలించినప్పుడు ఏదైనా రాశ్యాధిపతి చంద్రుడు అష్టమ స్థాన సంచారం వల్ల మరి ఈ 17, 18, 19వ తారీఖులో కొంత భాగం అష్టమంలో చంద్రుడు సంచరిస్తుంటాడు కుంభరాశిలో. అప్పుడు సాధారణంగా ఈ రాశివారు ప్రధానంగా ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం, ప్రయాణాలు లాంటివి ఏమన్నా ఉంటే అవి టెంపరీగా వాయిదా వేసుకోవడం, జాతకుడికి మనసు స్టెబిలిటీగా ఉండదు, అనేక రకాల ఆలోచనలతో సతమతం అవుతూ మానసిక ఆందోళనకి గురవుతూ ఉంటాడు. సాధారణంగా ఏ రాశి వారికైనా అష్టమంలో చంద్రుడు వచ్చినప్పుడు ఇటువంటి ఆందోళన, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కర్కాటక రాశి వారికి చంద్రుడు రవితో పాటుగా 2 అమావాస్య ఏర్పడడం వల్ల, అంటే ధనాధిపతి కూడా అష్టమ స్థానం ప్రవేశించడం వల్ల జాతకుడికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా, ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోతూ ఉంటాడు. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన కొంతవరకు మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంత తెలివైన వాడు ఇంత ఈ విధంగా ఎలా చేసావు, మమ్మల్ని అడిగి ఉండొచ్చు కదా, ఈ విధంగా చేయడం వల్ల మొత్తం అంతా నష్టం పోయింది అన్నటువంటి ఇబ్బంది మీకు ఈ సమయంలో కలుగుతూ ఉంటుంది. మరి సహజంగా రాహు కూడా అక్కడ ఉండడం వల్ల ఏదైనా ఒక స్కామ్లో ఇరుక్కోవడం కానీ, ఏదో ఒక ఇబ్బందిలో ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి తెలియకుండానే అనుకోకుండా ఏదో ఓ పార్టీయో గ్యాదరింగో జరుగుతుంటుంది. అక్కడ ఆటోమేటిక్గా మనం ఉండడం వల్ల అందరితో పాటు మనల్ని కూడా బ్లేమ్ చేయడం కానీ, ఈ విధంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. అంటే సాధారణంగా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొట్లాట జరుగుతున్నప్పుడు కానీ, దొమ్మిగా ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఉండకూడని చోటుల్లో ఏదైనా ఏదో బార్ అండ్ రెస్టారెంట్లోనో, పేకాట క్లబ్లోనో, ఇంకో చోట ఉన్నప్పుడు సాధారణంగా అక్కడ మీరు సరదాగా ఫ్రెండ్తో వెళ్ళినా ఈ విధమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. అయితే మీరు చాలా నిజాయితీగా ఉన్నప్పటికీ, మీకు ఏ విషయంలో కూడా ఎటువంటి ప్రమేయం లేనప్పుడు కూడా కొన్ని నిందలు,
కొన్ని అపవాదులు రావడం జరుగుతూ ఉంటుంది. సడన్గా మిమ్మల్ని ఎంక్వైరీ చేయడం కానీ, ఎప్పుడో జరిగిపోయిన దానికోసం ప్రశ్నించడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి అనెథికల్ వాటికి సక్రమంగా పద్ధతి ప్రకారం వెళ్ళడం మంచిది తప్ప, ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలకు లోబడి నడుచుకుంటేనే మంచిది తప్ప, ఏమాత్రం అతిక్రమించిన ఈ సమయంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ప్రధానంగా శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా అష్టమ స్థానంలో ఉండడం వల్ల, చంద్రుడు మాతృకారకుడు అవడం వల్ల స్త్రీలతో కానీ తల్లిగారితో కానీ విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య, అంటే అత్తాకోడళ్ళ మధ్య, తల్లి కూతుళ్ళ మధ్య, అక్కా చెల్లెల మధ్య, తోటికోడల మధ్య, అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ మధ్య విభేదాలు చాలా వరకు ఇబ్బంది కలిగి అవి మీకు చాలా మానసిక అశాంతిని కలిగించే అవకాశం ఉంది. సాధారణంగా ఎటు తేల్చుకోలేని స్థితిలో మీరు చాలా ఆందోళనకి గురవుతూ ఉంటారు. అలాగే సడన్గా మీ కుటుంబంలో ఒక స్త్రీకి సడన్గా అనారోగ్య పాలవడం కానీ, ఏదైనా ఒక గుప్త రోగం బయటపడడం కానీ, ఏదైనా ఒక స్త్రీ మీ కుటుంబంలో స్త్రీ ఒక స్కామ్లో ఇరుక్కోవడం కానీ, ఆవిడ వివాహ జీవితంలో సమస్యలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి ఈ అష్టమంలో ఏర్పడిన 5 గ్రహాలు ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అటు భార్య వలన, తల్లిగారి వలన, తండ్రి గారి వలన, లేదంటే ఉద్యోగపరంగానో, లేదంటే మీ సొంత నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. బట్ ఏదైనా కొద్ది రోజుల పాటు, అంటే కనీసం ఈ మార్చి నెల 14వ తారీఖు వరకు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి విషయాలు వాయిదా వేసుకొని ఎటువంటి సెటిల్మెంట్కి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం వల్ల చాలా సమస్యల నుంచి కర్కాటక రాశి వారు తప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మన ప్రస్తుత 17వ తారీఖున ఏర్పడుతున్నటువంటి అమావాస్యతో కూడుకున్నటువంటి గ్రహణ యోగం, అంటే దీనివల్ల చంద్రుడు ఇబ్బంది పడతాడు. అంటే చంద్రుడు బలహీన పడిపోతుంటాడు. పూర్తిగా బలహీన పడిపోవడం వల్ల కొన్ని రాసుల వారికి అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే రవి ఎప్పుడూ బలవంతుడిగానే ఉంటాడు, కానీ గ్రహణం పట్టిన సమయంలో రవి కూడా బలహీనం పొందుతూ ఉంటాడు. కంప్లీట్గా ఆ యోగ ప్రభావం వల్ల రవి తన సంపూర్ణ ఫలితాలు ఇవ్వడంలో ఆసక్తులు అవుతుంటాడు. ఆ కారణం వల్ల రవికి సంబంధించినటువంటి రాశుల వారు కూడా ఈ సమయంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే సహజంగా బుధుడు కూడా అదే రాశిలో ఏర్పడడం వల్ల, ఈ బుధుడికి రవి వచ్చినప్పుడు ఈ బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడినప్పటికీ అక్కడ రాహు కూడా కలడం వలన, అంటే రాహు సాధారణంగా బుధుడికి ఏమి ఇబ్బంది పెట్టడం. రాహు బుధుడు గురు శిష్యులు లాంటి వాళ్ళు అన్నమాట. బుధుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలలాగా రాహుతో కలడం వల్ల రాహు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బుధుడు. సో ఆ కారణం ఏంటంటే బుధుడు అత్యంత మేధావిగా మారుతూ ఉంటాడు. బుధుడికి మంచి సహకారం లభిస్తూ ఉంటుంది రాహు వల్ల. ఇది సైంటిఫిక్గా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, బాగా విద్యావంతులకి, మేధావులకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే శుక్రుడు కూడా రాహు మిత్రులు అవుతుంటారు. ఈ రాహు శుక్రుడితో కలియడం వల్ల ఈ శుక్రుడు సంబంధించినటువంటి రాశుల వారికి కొంతవరకు వారు ఎక్కువగా జీవితంలో ఏదైతే సాధించాలని కోరుకుంటూ ఉంటారో అవి సాధించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తితో పరిచయాన్ని కోరుకోవడం కానీ, ఏదైనా ఒక పెద్ద వాహనం కానీ గృహం కానీ కొనుక్కుందామనే ఆలోచన కానీ, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్ని, అంటే మరి అబ్బాయిలైతే అమ్మాయిల్ని కలుసుకోవడం, అమ్మాయిలైతే అబ్బాయిల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ రాహు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అది ఒక విధమైనటువంటి కోర్కెలతో కూడుకున్నటువంటి వ్యభిచార దోషం లాంటిది అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 5 గ్రహాలు మరి కుంభరాశిలో కలిసడం వల్ల, అక్కడ ఈ రాహు ఉండడం వల్ల, అంటే రాహు మొత్తం ఈ అన్ని గ్రహాలని కూడా వాటి యొక్క ఒరిజినల్ కారకత్వాల్ని నాశనం చేస్తూ ఉంటాడు. రాహు ఒక విషగ్రహం, ఒక రాక్షస గ్రహం, ఒక అవినీతికి సంబంధించినటువంటి అనెతికల్ గ్రహం మాట. అతనికి ఇప్పుడున్నటువంటి చట్టాలతో కానీ, ధర్మంతో కానీ, న్యాయంతో కానీ ఏ విధమైన సంబంధం ఉండదు. తాను అనుకున్నది ఎలాగన్నా సాధించాలనే మనస్తత్వం ఉంటుంది. అంటే ఒక విధమైన వావి వరుసలు ఉండవు,
ఒక విధంగా నీతి అవినీతి ఉండదు, ఇది న్యాయం ఇది తప్పు అన్నటువంటి ఏమీ లేకుండా రాహు అనెతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. పైపెచ్చు రాహుకి మరి కుంభరాశి ప్రస్తుతం స్వక్షేత్రం అవటం వల్ల అత్యంత బలవంతుడైనటువంటి రాహుతో ఈ మిగిలిన 4 గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క కారకత్వాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ రవితో కలియడం వల్ల మరి ఎవరికైనా తండ్రి గారి యొక్క అనారోగ్యం కానీ, తండ్రి గారు నష్టపోవడం కానీ, పిల్లలకి ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే రవి కారకత్వాలు పాడవుతాయి. చంద్రుడు కారకత్వాలు తల్లిగారికి అనారోగ్య సమస్యలు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆవిడ జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు రాహు మిత్రుడు అవడం వలన అప్పటిదాకా చాలా నిజాయితీగా సాంప్రదాయంగా వెళ్తున్నటువంటి వాడు అన్య స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం, ఇతరుల యొక్క ధనం మీద ఆశ పెంచుకోవడం, ఏదో విధంగా ఎదుటి వారి యొక్క ఆస్తులను కానీ వారి యొక్క స్త్రీలను కానీ అన్యాయంగా దోచుకోవాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా అనెతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు, చాలా లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటాడు. సో బుధుడు రాహుతో కలియడం వలన పెద్ద పెద్ద వ్యాపార అవకాశాలు, తన దగ్గర ధనం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద సంస్థలు స్థాపిద్దామని, కోట్లలో రొటేషన్ చేద్దామని ఎదుటి వారికి భ్రమ కల్పించేలాగా తన యొక్క ఐడియాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సైంటిఫిక్గా తాన్ని బాగా ఇంప్రూవ్గా ఊహించుకుంటూ ఉంటాడు. ఏ విధమైనటువంటి బలం లేకపోయినా, ఎంత ధనం లేకపోయినా ఒక గొప్పగా అతను తను ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాల కూటమిలో కేవలం 2.5 రోజులు అటు ఇటుగా మాత్రమే చంద్రుడు ఉండి మీనరాశికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ శుక్రుడు మార్చి వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది, రవి మార్చి 14 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు మాత్రం అదే రాశిలో ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెల వరకు కూడా అందులోనే వక్రించడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఏర్పడినటువంటి అమావాస్య గ్రహణ యోగం, దానికి పరిష్కారం కరెక్ట్గా చేసుకుంటే ప్రతి సమస్య మనకి సులభంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి తిథికి ఒక గ్రహం అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అమావాస్యకి అధిపతిగా రాహుగ్రహం ఉంటుంది. అలాగే అష్టమి నాడు కూడా రాహు ఆధిపత్యంలో ఉంటుంది. అందుకనే అమ్మవారికైనా చండీ హోమాలు అలాంటివి చేసినప్పుడు అమావాస్య కానీ అష్టమి కానీ ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మనకి ఈ గ్రహణ యోగానికి అలాగే అమావాస్య యోగానికి పరిహారంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. సింపుల్గా కనకదుర్గ అమ్మవారు లేదా ఒక శక్తి స్వరూపం, లేదంటే దశ మహావిద్యల్లో ఏ అమ్మవారైనా పర్వాలేదు, ఈ విధంగా మీకు ఇష్టమైనటువంటి మీ సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి దర్శించడం, వీలుంటే ఒక నిమ్మకాయల దండ, ఆకుపచ్చ రంగుతో కూడుకున్న నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం, లేదు ఒక 8 నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి ఒక విధంగా కుంకుమర్చన ఏదో చేపించి మీరు ఆ పూజారి గారు మీకు ఒక నిమ్మకాయ ఇస్తే ఒకటి, ఇది 2 ఇస్తే 2 తీసుకొని అది మీ దగ్గర భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఒక 4 నిమ్మకాయలు ఇస్తే ఇంట్లో అందరి దగ్గర కూడా పెట్టుకున్నా మీకు ఈ యోగాల నుంచి అంటే ఈ ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే చిన్నగా మరి ఇంకా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే, అమ్మవారికి తమలపాకులో యాలకులు, లవంగాలు, అలాగే వీలైతే కొద్దిగా పచ్చకర్పూరం, అంటే పచ్చకర్పూరం మళ్ళీ 2 రకాలు ఉంటాయి. తిని పచ్చకర్పూరం వేరుగా ఉంటుంది, మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఉపయోగించే స్మెల్ కోసం ఉపయోగించేది కాకుండా ఇటువంటిది అమ్మవారికి తాంబూలంగా సమర్పించడం వల్ల కూడా ఈ రాహుగ్రహ పరిహారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ చిన్న ప్రక్రియ మీకు చాలా వరకు అంటే అమావాస్య రోజు చేస్తే మళ్ళా అమావాస్య వరకు మీకు దాని ప్రభావం ఉండడం జరుగుతుంటుంది. అంటే సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి ఈ చేతికి కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. తాయెత్తు లాంటిదో, రక్షనో, అమ్మవారిదనో, ఆంజనేయ స్వామిదనో ఈ మణికట్టు దగ్గర ఇవి కట్టుకుంటూ ఉంటారు, రక్షాబంధనాలా కట్టుకుంటూ ఉంటారు. అవి చాలామంది ఏంటంటే సంవత్సరాల కొద్దీ అవే వాడుతూ ఉంటారు. అది సాధారణంగా మీరు అమావాస్య రోజు
చేతికి ఉన్నటువంటి ఇటువంటి ఈ బంధనాల్ని, రక్షాబంధనాల్ని, కంకణాలని కంప్లీట్గా అవి తీసివేసి ఏదైనా ఒక చెట్టు మొదల్లోనో నదిలోనో కలిపివేయటం మంచిది. మళ్ళీ మీరు కొత్తది అమావాస్య రోజు మళ్ళీ కొత్తగా ధరించడం వల్ల దాని పవర్ మళ్ళీ వచ్చే అమావాస్య దాకా ఉంటుంది. అంతే తప్ప అటువంటి ఈ రక్షాబంధనాల్ని, తాయెత్తుల్ని వాటిని ఇలాగా సంవత్సరాలు బట్టి ఉంచుకోవడం వల్ల కూడా అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి ఈ పరిహారం సాధారణంగా చేసుకుంటే మంచిది. సో ఏదైనా మీరు అమ్మని నమ్ముకుంటే అన్నీ ఉన్నట్టే అని ఏదైనా ఈ గ్రహణ యోగం నుంచి తొలగాలంటే మీరు గట్టిగా పట్టుకోవడం అమ్మవారి యొక్క పాదాలు, ఆ సమస్య అదే మీకు సాల్వ్ అవుతుంది. స్వస్తి.